నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. రైతు లాభ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అలాంటి తరుణంలో వ్యవసాయ అనుబంధ రంగాల వైపు కూడా దృష్టి పెట్టాల్సిందే. అదే కోవలో వ్యవసాయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు అంజిరెడ్డి నాటుకోళ్ల పెంపకంలోకి వచ్చారు. పలు రకాల దేశీ కోడి జాతులను పెంచుతూ హ్యాచరీ చేపడుతూ లాభాల బాటలో ముందుకు సాగుతున్న ఈ దేశీ కోళ్ల ఫామ్పై ఈరోజు నేలతల్లి ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లా దాసరిపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి గత 28 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 10వ తరగతి వరకు చదివి అనంతరం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెరిగి పంట సాగులో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన 23 ఎకరాల్లో ఓవైపు బత్తాయి, దానిమ్మ సాగు చేస్తూనే వాటి అనుబంధంగా నాటుకోళ్లను పెంచుతున్నారు. మరి ఈ నాటుకోళ్ల పెంపకంపై రైతు అనుభవం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉన్న వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల వల్ల మన మార్కెట్లో దళారుల దోపిడీ అయితేనేమి, ఈ ఎక్కువగా బోర్లు వేసి బాగా నష్టపోవడం కానీ, ఇంకా పంటలు సరిగ్గా పండకపోవడం కానీ, దీంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల వ్యవసాయంలో గిట్టుబాటు లేకపోయింది. ఇంకా అందువల్ల ఏదంటే మనకు ఒక వ్యవసాయంలో ఉన్నాము, మనకు నా వయసు కూడా ఇప్పుడు 46 సంవత్సరాలు, ఇంకా ఏం చేసుకోలేము కాబట్టి ఇంకా దీంట్లోనే ఏదైనా వేరేగా కొత్తగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఒక కోళ్ళ వైపు మళ్ళిందండి నా ఆలోచన. ముందు ఒక 2 సంవత్సరాల ముందు ఏమైందంటే, మా ఇంట్లో మాంసం బాగా తింటామండి, మేమంతా మాంస ప్రియులము. అయితే ఈ రోజుల్లో అందరూ సమాజంలో బ్రాయిలర్ చికెన్కే బాగా అలవాటు పడిపోయినారు. అది ఒక్కటే ఈ సబ్సిడెంట్గా దొరుకుతుంది, అవైలబుల్ అది ఉంటుంది కాబట్టి అందరు అక్కడ పోయినారు. కానీ తర్వాత రోజుల క్రమంలో ఏమైందంటే, ఆ బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి చాలా హానికరం అని తెలిసింది. దానివల్ల మన కోళ్ళు, మనం పూర్వం పెద్దలు మన కోళ్ళు మన పెరటి కోళ్ళనే పెంచుకునే వాళ్ళు కనుక మేము ఆ దిశగా ఆలోచన చేసి ఒక 2 కోళ్ళతోటి 2 సంవత్సరాల క్రితము పొలంలో పెంచుకోవడం జరిగింది. తర్వాత క్రమంలో అది మంచిగా అనిపించింది. ఒక 100-200 కోళ్ళ వరకు డెవలప్ అయిన తర్వాత అరే ఇదే కోళ్ళను మనం కమర్షియల్గా పెంచితే ఎట్లా ఉంటుంది ఆలోచనతో ఈ మధ్యనే ఒక 6 నెలల నుండి ఇంకా ఎక్కువ కోళ్ళు, పెట్టలు, పుంజులు మన కంప్లీట్ పూర్తిగా ఒరిజినల్ అండి నాటుకోళ్ళే తీసుకున్నాం. ఎందుకొరకంటే వీటికి ఉండే టేస్ట్ మరి ఏ నాటుకోడికి ఉండదు. మార్కెట్లో ఇది లైవ్ బర్డ్ 300 కిలో రేటు కూడా ఉంది దీనికి. మేము అక్కడక్కడ దాబాలు అక్కడ తెలుసుకుంటే తెలిసింది. తర్వాత ఈ గిరిరాజ, వనరాజ అనేటివి మళ్ళీ కల్తీ నాటుకోడి, దానికి మార్కెట్ ఉండదు. కనుక ఈ దిశగా మనం ప్యూర్ ఒరిజినల్ నాకు ఎక్కడ దొరకకపోవడం వల్ల నేనే కోళ్ళను సేకరించుకొని, పుంజులు, పెట్టలు సేకరించుకొని వాటి గుడ్లు సేకరించి హ్యాచింగ్ చేసుకోవడం మొదలుపెట్టిన. దీంట్లో నాకు అనిపించి దాన్ని కొద్దిగా బిజినెస్ ఎక్కువ డెవలప్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతోటి దాన్ని ఎక్కువ డెవలప్ చేసి చిక్స్ కూడా వేరే ఫార్మర్స్ కూడా ఇస్తున్నాం మేము. అయితే ఆ ఫార్మర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్యలో తాండూరు ఏరియాకు ఇచ్చాను, ఒక ఆయనకు మధు అనే రైతుకి ఇచ్చిన. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా కోళ్ళు అండి ఒక 4 నెలల్లో ఇవి కోతకు వస్తాయండి. 4 నెలల్లో ఒక పుంజు కేజీన్నర వరకు, పెట్ట కేజీ పైనే వస్తున్నాయి. కనుక ఇది పెంచుకునే వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంది, చాలా లాభదాయకంగా ఉంది. ఆ క్రమంలోనే మేము ఇట్లా నాటుకోళ్ళు పెంచుకుంటూ దీంట్లో మాకు చాలా మంచిగా అనిపించింది. నాటుకోళ్ళు అంటే చాలామంది ఫామ్లలో పెంచుతున్నారు, అది కరెక్ట్ కాదండి. ఫామ్లలో పెంచడం వల్ల ఈకలు వీక్కోవడం, తోకలు వీక్కోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు సరిగ్గా రాకపోవడం అటువంటివి జరుగుతుంటాయి. ఇంకోటి వనరాజ, గిరిరాజల్ని ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి. మన నాటుకోళ్ళకు ఉన్న ముఖ్యమైన ఒక మంచి అలవాటు ఏంటంటే ఈకలు, తోకలు పీక్కోవండి. ఇది 100% మాకు ఆ రైతే చెప్పిండు, ఎక్కడ కూడా పొడుచుకోలేదండి అని చెప్పిండు. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, మనం ఒక 25% దానా ఖర్చు పెడితే ఇవి 70% బయట ఓపెన్గా తిరిగి మేసే రకాలండి ఇవి. మనవి కుక్కలకు మిగతా వాటికి కూడా ఇవి దొరకకుండా బాగా ఎగిరిపోయే రకాలు మనవి లోకల్ బర్డ్స్ కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి దేనివల్ల కూడా పెద్దగా ఇబ్బందులు ఉండండి. జస్ట్ రేర్ కేసెస్ ఎప్పుడో రాత్రిపూటనే ఎప్పుడో పిల్లులు అవే దాడి చేయగలుగుతాయి తప్ప 99% దీంట్లో ఎటువంటి అటాక్ కూడా చేసే పరిస్థితి లేదండి. కనుక ఈ నాటుకోళ్ళు అనేవి చాలా మంచిగా అనిపించిందండి నాకు. ప్యూర్ నాటుకోళ్ళు, దీనికి ఎక్కడ పోయినా మార్కెట్ మనకు 300 రూపాయల కిలో పక్కాగా అమ్ముకోవచ్చు. పెంచుకునే రైతులకు ఇబ్బంది లేదు, మేము పెంచినా మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక ఇవి న్యాచురల్గా తిరిగి న్యాచురల్గా వెళ్ళడం, మా ఇంట్లో మాంసం కొరత తిరిగింది, మాకు ఇంత ఆదాయం వస్తుంది. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అండి. ఇది కోళ్ళ పెంపకము నేను బత్తాయి తోటలో చేపట్టినండి. మా బత్తాయి తోటకు చుట్టూ ఫిర్చింగ్ ఉండడం వల్ల మాకు చాలా సులభంగా ఉంది ఇది. ఈ బత్తాయి తోటలో పెంచడం వల్ల మనకున్న మేలు ఏంటంటే, ఆ చెట్ల కింద ఉన్న గడ్డి, పురుగులు ఇవన్నీ న్యాచురల్గా తిని బతుకుతున్నాయండి. దానివల్ల మనకు దాన ఖర్చు బాగా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, చెట్లకు కూడా ఉండే పురుగుల్ని కూడా తినడం వల్ల తోటకు కూడా మేలు జరుగుతుంది. అయితే ఒక 1000 కోళ్ళు ఉన్న పెంచాలి అనుకుంటే కూడా ఒక 2 ఎకరాల బత్తాయి తోట ఉన్నా కూడా సరిపోతుందండి. దాంట్లో బాగా తిరిగి బాగా ఓపెన్గా మేస్తున్నాయండి. అట్లా ఉండడం వల్ల సహజ సిద్ధంగా
భూమి భౌతిక స్థితి కూడా మారుతుందండి. ఎందుకంటే ఇవి అక్కడ గెలికి తినడం వల్ల అక్కడ గడ్డి లేకపోవడం కానీ, ఇవి రెట్టేయడం వల్ల అక్కడ మనకు నేల సారవంతం కానీ కావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఇట్లా 2 విధాలుగా మేలు జరుగుతుందండి. ఇట్లా తోటకు మేలు జరుగుతుంది, ఇట్లా కోళ్ళకు మేలు జరుగుతుంది. దానివల్ల రైతుకు లాభసాటిగా కూడా ఉంటుంది. అయితే తోటలలో పెంచడం వల్ల ఎండాకాలంలో కూడా చాలా బాగుంటుందండి. ఈ చెట్ల కింద బాగా నీడ ఉంటుంది కాబట్టి ఇట్లా నీడకు ఇవి ఎండాకాలము ఈ ఫామ్లలో పెంచిన బర్డ్స్ లేక కాకుండా ఎండ దెబ్బ నుండి కూడా కాపాడుకోవడానికి తోట బాగా సహకరిస్తుంది. దాని కింద ఎండాకాలంలో న్యాచురల్గా డ్రిప్ వేస్తామండి. ఆ డ్రిప్ కూల్గా ఉండడం వల్ల కూడా వాటికి చాలా అక్కడ చెట్ల కింద పడుకోవడము హ్యాపీగా ఉంటాయండి. ఎందుకంటే కోళ్ళల్లో వచ్చేది ఎండాకాలంలో పెద్ద సమస్యలు అండి, చాలా ఫామ్స్ దెబ్బతింటాయి. కనుక తోటలలో ఉన్న వాళ్ళకు పెద్ద అడ్వాంటేజ్ అండి, ఇది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే తోటలలో పురుగులు తినడం వల్ల కూడా తోటకు మేలు జరుగుతుంది. ఇట్లా మనకు దానివల్ల కోళ్ళు తినడం వల్ల మనకు ఆదాయం వస్తుంది. ఇట్లా 2 విధాలుగా లాభం అండి. మన భూమి స్థితి కూడా బాగా మారుతుంది. ఆ రెట్ట వేయడం వల్ల దాంట్లో ఉన్న సారం బాగా చెట్లు తీసుకుంటాయండి. వడ్లు కానీ సజ్జలు కానీ ఇటువంటి ఒకసారి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి, అంటే ఉదయం పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి వాటికి ఓపెన్గా చల్లేస్తామండి. దానివల్ల ఏమైందంటే సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఆ గింజల అలవాటు కోసం చెట్లకు వచ్చేస్తాయండి. దీనికి ఎటువంటి కరెంట్ అవసరం కూడా లేదండి, సహజ సిద్ధంగానే లోపల మూసేస్తాం. మన ఇంటికాడ కోడి కూడా ఇంట్లో కప్పుతాం కదా మనం, అట్లా కప్పేసుకుంటాం, డోర్ లాక్ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఓపెన్గా వదిలేస్తామండి. ఇది చాలా సులభమైన పద్ధతి అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సహజ సిద్ధంగా ఉన్న నాటుకోడి వేరు, మన డెవలప్ చేసిన నాటుకోడి గిరిరాజ వనరాజకు రుచిలో చాలా తేడా ఉంటుందండి. కనుక ప్యూర్ నాటుకోళ్ళనే పెంచుకోండి. నేను నాతోటే చిక్స్ కాదు, ఎక్కడ చిక్స్ తీసుకున్నా మీరు ఎక్కడ డెవలప్ చేసుకున్నా మన నాటుకోళ్ళనే కలెక్ట్ చేసుకొని తోటలున్న రైతులకు ఇది ఒక వరం అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తోటలున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కడీలు వాడుకుంటారు, ఫినిషింగ్ ఉంటుంది. దానికి కాదనుకుంటే కొద్దిగా పాటిగా జాలి తయారు చేసుకొని వేసుకుంటే దాంట్లో కోళ్ళను వదిలేసుకోవచ్చు. నీకు కుక్కలు వచ్చేది ఉండదు, పిల్లులు వచ్చేది ఉండదు. చిన్న షెడ్ నిర్మాణం చేసుకుంటే ఒక 50 ఫీట్ల షెడ్ నిర్మాణం చేసుకుంటే మనం 550 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల 50 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు షెడ్ నిర్మాణం చేసుకుంటే 500 కోళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఒక బ్యాచ్ వేసి 500 కోళ్ళు వేసి ఒక 4 నెలల తర్వాత తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు అండి. అట్లా చాలా సులభంగా ఉంటుంది. తోటలు ఉన్న రైతులు దీని పరంగా ఇటు సైడ్ ఆలోచన చేస్తే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండి. ప్రకృతి సేద్యంలో సమగ్ర వ్యవసాయమే మేలు. మన ప్రాచీన పద్ధతుల్లో ఇంట్లో దేశీ ఆవులు, నాటుకోళ్లు, కూరగాయల తోటలు అన్నీ ఒకే దగ్గర ఉండేవి. అలాంటి పద్ధతులను పూర్తిగా మర్చిపోయి కేవలం పంటల సాగును పూర్తిగా రసాయనమయం చేశాము. దీనివల్ల అధిక పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మరి అనుబంధ రంగంగా నాటుకోళ్ల పెంపకం రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక బిజినెస్ పరంగా ఆలోచన చేసినప్పుడు ఒక లసోటా అనే వ్యాక్సిన్ మాత్రమే ఒకసారి వేస్తున్నాం స్టార్టింగ్లో. లసోటా గంబోరా వ్యాక్సిన్లు అవి ఏమి యాంటీబయాటిక్ కావు, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. కనుక వీటికి మెడిసినల్ ఖర్చు కూడా చాలా తక్కువ అండి, అసలు ఎటువంటి ఖర్చు ఉండదు. దానివల్ల దానా ఖర్చులు కూడా సహజ సిద్ధంగా 70% బయటనే మేస్తాయండి. మనం ఏం వేసినా ఒక 30% సాయంత్రం అది మనకు అలవాటు ఉండడం కోసం వేయాల్సిన దాననే. ఇంకా పశువులు ఉన్నాయి మాకు కాబట్టి పశువులు ఉంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే పెండ తింటాయండి బాగా. ఇవి పేడ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం వాటికి కూడా. ఆ పశువుల పేడ, దేశవాళీ ఆవు పేడ తినడం వల్ల కోడి రుచి కూడా పెరుగుతుందండి. దానివల్ల చాలా బాగుంటుంది. పెండల పురుగులు తినడం వల్ల ప్రోటీన్ శాతం పెరుగుతుంది. దానివల్ల కూడా చాలామందికి తినే వాళ్ళకు చాలా మంచిదండి. ఇటువంటి తోటలలో పెంచిన కోళ్ళు తింటే మరీ మంచిదండి. కనుక ఇది పెంచే రైతుకు మేలు. ఒక కోడి మనకు వచ్చేసి కిలో వచ్చినా మనకు 300 రూపాయలు వస్తాయండి. దాని మీద ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టిన కోడి మీద 150 రూపాయలు 4 నెలలలో వస్తాయండి. ఇంకోటి ఎక్కువ పని కూడా ఉండదండి. పొద్దున ఇట్లా ఓపెన్ చేస్తాము, బయట అక్కడక్కడ నీళ్లు పెట్టేస్తాము, వదిలేసి వెళ్ళిపోతాము. మళ్ళీ సాయంత్రానికి వచ్చేసి నీళ్లు పెట్టి గింజలు వేస్తే ఫామ్లకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇదే బ్రాయిలర్ లాగా దాని జీతగాళ్ళు ఉండాలి, దాన్ని ఏమేమో చేయాలి, దానికి ఎక్కడైనా మెడిసిన్లు వేయాలి, దాన వేయాలి అని చెప్పి అటు ఖర్చు ఇటు ఖర్చు అన్నీ చేసి దానివల్ల మిగిలేది కార్పొరేట్ సంస్థలే బతుకుతున్నాయి తప్ప ఏ ఒక్క రైతు కూడా బ్రాయిలర్ కోళ్ళు వేసి సుఖంగా లేరండి. కానీ అదే నాటుకోళ్ళు మీరు తక్కువలో వేసుకోండి, ఒక 500 కోళ్ళు వేసుకున్న హ్యాపీగా సంవత్సరానికి ఒక చిన్న కుటుంబాలకు చాలా ఉపాధిగా ఉంటుందండి. ఒక 2 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ చూసుకోవచ్చు అండి. సంవత్సరం వల్ల 2 బ్యాచ్లు వేసుకుంటే 500 వేసుకున్నా 1000 బ్యాచ్ వేసుకున్నా మనకు కోడికి వచ్చేసి 300-400 ఉంటుందండి. ఒక 1,50,000 ఖర్చు అయినా ఒక 1,50,000 రూపాయలు ఈజీగా మిగులుతాయండి. అయితే మనం దీనికి సపరేట్ టైం అంటే ఎటువంటి కేటాయించాల్సిన అవసరం లేదండి. సహజసిద్ధంగా మనం చేసుకునే పనిలో భాగంగానే ఉదయం పూట వదిలేస్తాము, ఓపెన్గా వదిలేస్తాము. ఆ షెడ్ అంతా క్లీన్ చేసుకుంటాము, వాటికి నీళ్ళు పెట్టి గింజలు చల్లి మళ్ళీ మన పని మనం చేసుకుంటాము. మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఇంత గింజలు చల్లి నీళ్ళు పోసేస్తే అయిపోతుంది. మన ఇంటి కోళ్ళు ఎలా పెంచినో మన పెద్దలు అలా పోవడం వల్ల
మనకు ఆరోగ్యం వస్తుంది, మన కోడి తిన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కనుక మనకు అన్ని రకాలుగా మేలు జరిగే ఈ కోడిని ఖచ్చితంగా పెంచుకోవాలండి. మన వ్యవసాయంలో ఈరోజు నష్టాలు చాలా వస్తున్నాయి, అందరు చూస్తున్నారు, ఆత్మహత్యలు చేస్తున్నారు. ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఎవరు చేయరండి, వాళ్ళకు అసలు వాళ్ళ పని వాళ్ళే చూసుకోండి. ఈ రోజుల్లో కుళ్ళిపోయిన రాజకీయాల వల్ల వాళ్ళే చూసుకుంటారు సార్. డబ్బు పెడుతున్నారు, డబ్బు గురించి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి అయిపోయినాయి తప్ప మనకు ఎవ్వరు మేలు చేయరండి. రైతులు ఎన్ని రోజులున్నా ఏదో ఎవడ చేస్తాడు ఏది అనేది మర్చిపోవాలని నా కోరిక సార్. ఎందుకంటే ఎవరు చేయరు సార్, అసలు రైతుకు రైతే సాయం చేయడు, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు చెప్పండి? వాళ్ళకే బరువు అయిపోయింది. వాడు వచ్చిందంటే వాని పిల్లలకు, మనవలకు, మునిమనవలకు నాయకులు సంపాదించుకోవడం జరిగిపోయింది, ఆఫీసాలు సంపాదించుకున్న తర్వాత రైతు బాగుపడాలంటే ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడొద్దండి. ఇన్కమ్ పక్కకు ఖచ్చితంగా పశువులు ఉండాలండి, 4 పశువులు పెంచుకోవాలి. నేను ఒక రైతుగా చెప్తున్నా, నేను 46 సంవత్సరాల నా వయసులో నేను 30 సంవత్సరాలు వ్యవసాయం చేసినండి. కనుక నాకున్న అవగాహన వరకు నేను చెప్తున్నా అండి, పశువులు కోళ్ళు పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు సైడ్ ఇన్కమ్ వస్తుందండి. దానివల్ల మనకి ఇంకొక ముఖ్యమైనది ఏముందంటే, పశువులు పెంచుకుంటే ఇంట్లో పాలు ఉండడం వల్ల అట్లా ఒకటి ఆరోగ్యంగా ఉంటాము. పశువులు ఉండడం వల్లనే అది పెండ లభిస్తుంది మనకు. ఎవరు ఎన్ని చేసినా రసాయనిక ఎరువులైనా భూమి భౌతిక స్థితి దెబ్బతిన్నదండి. భూమి సహజ స్థితి దెబ్బతినడం వల్ల మీరు ఎంత ఎరువులు వేసినా భూస్థితి మొత్తం నాశనం అయిపోయింది. భూమాతను సర్వనాశనం చేసినాం. దానివల్ల ఈ రోజుల్లో ఎంత విపత్తులు వస్తున్నాయో తెలుస్తున్నాయి. దానివల్ల ఫుడ్ మొత్తం కల్తీ అయిపోయింది, గాలి కల్తీ అయిపోయింది, నీరు కల్తీ అయిపోయిందండి. కనుక ఇట్లా సమగ్ర వ్యవసాయాన్ని తీసుకొని దానిలో భాగంగా పశువుల పేడ తినడం వల్ల కోళ్ళు డెవలప్ అవుతాయి. అట్లా పశువుల పేడ చెట్ల కింద వేయడం వల్ల వానపాములు డెవలప్ అయితే అక్కడ పురుగులు ఉంటే అట్లా తింటున్నాయి. ఇది ఎంత సహజసిద్ధంగా ఎట్లా ఉంది అంటే, మన తల్లి కదా మనకు ఎంత సహాయం చేస్తుందో, మన భూమాతను, మన పశువుల్ని, మన కోళ్ళను మన పూర్వము మన పెద్దలు చేసిన పద్ధతిని మనం అనుసరిస్తే ఎంత సహజ ఈజీగా డెవలప్ కావచ్చండి. అసలు కమర్షియల్ మాయలో పడొద్దండి మీరు. ఆ బ్రాయిలర్ కోళ్ళతోటి మనకు పోల్చుకోవద్దండి. వాని బిజినెస్ వాంది, మన బిజినెస్ మనది. మన బిజినెస్ మనం పెంచుకుంటూ పోండి. వానంత వాడు 2 రోజులు ఎక్కువ పెంచితే బతకలేడండి వాడు. అసలు బ్రాయిలర్ కోడి వాడు ఒక్క 2 రోజులు 38 రోజులు పోయి 40 రోజుల్లో పడ్డది అంటే వాడు దాన పెట్టుకోలేడండి. ఆ కోడి రోజు 50 గ్రాములు పెరిగితే తప్ప వాడు బతకడండి. ఆ దానికి తగ్గిపోయినంత పెరుగుతుండాలి అది కామన్గా. అట్లా పెరగకపోయినప్పుడు వానికి నష్టాలు వస్తాయండి. కనుక మనకు నష్టాలు ఉన్నాయండి. మన కోడి పెరిగినట్లల్లా మనకు పెరుగుతూనే ఉంటుందండి, సహజసిద్ధంగా తిరిగి మేస్తుంటుంది. మనకు వచ్చే నష్టం ఎటువంటిది ఉండదండి. దీంట్లో మన బుద్ధి పుట్టినప్పుడు అమ్ముకోవచ్చు. మనకి ఇంట్లో మాంసము ఒరిజినల్ మాంసం వచ్చే కోడి ఉండడం వల్ల, పశువులు ఉండడం వల్ల ఒరిజినల్ పాలు వచ్చాయి. దానివల్ల వ్యవసాయానికి సంబంధించిన పెండ మంచిగా వచ్చాయి. దానివల్ల భూమిలో బ్యాక్టీరియా డెవలప్ కాకుండా అసలు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా డెవలప్ అయితే, సహజసిద్ధంగా వచ్చే ట్రైకోడెర్మ డెవలప్ అయితే, దానివల్ల వేర్కులు రాకుండా అవుతుంది. దానివల్ల ఇంకోటి అజిటోబ్యాక్టర్ బ్యాక్టీరియా వల్ల గాలిలో ఉన్న నత్రజని అన్నిటి మనకు పూర్వం సహజసిద్ధంగా ఉన్నాయండి. ఆధునిక కాలంలో సహజ జీవనాన్ని ఎప్పుడో కోల్పోయాం. ఇంట్లో సరదాగా పెంచుకునే కోళ్లు కనుమరుగైపోయాయి. దీనివల్ల నాటుకోళ్లకు మంచి డిమాండ్ పెరిగింది. దీనితో మార్కెట్లో వీటిలో కూడా హైబ్రిడ్ పద్ధతిలో పెరిగే రంగురంగుల కోళ్లు వస్తున్నాయి. అలా కాకుండా మన పెరటి కోళ్లనే అసలైన పోషకాలు ఉన్నాయని అంజిరెడ్డి అంటున్నారు. మరి ఇందులో ఎన్ని రకాల కోళ్ల జాతులు ఉంటాయి, షెడ్ నిర్మాణం ఎలా చేసుకోవాలన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. మన ఆంధ్రాలో పెంచేటి ఫైటర్కి సంబంధించి ఒక ఆశీలు ఉంటాయండి. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ కోళ్ళన్నీ కూడా వస్తున్నాయండి. తర్వాత కడక్నాథ్ కోడి అని కూడా ఈ మధ్యలో వచ్చిందండి, మేము కూడా పెంచినామండి. దాంట్లో పోషకాలు బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, అన్నీ బాగుంటుందండి. కాకపోతే మార్కెట్లో ఆ బర్డ్ గురించి పూర్తిగా అవగాహన లేదండి. చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, దాని మాంసం కూడా చాలా రుచిగా ఉంటుందండి. కానీ దానికి అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్ ఇబ్బంది ఉండేది. కడక్నాథ్ కోళ్ళు పెంచాలనుకునే రైతులు కూడా కొద్దిగా పెంచుకుంటారండి. ఒకేసారి 100,000 పెంచి నష్టపోవద్దండి. ముఖ్యంగా అన్నిటికంటే మన తల్లిదండ్రులు నేర్పిన విద్యనే ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకొరకంటే మన పెరటి కోళ్ళకి మించిన కోడి ఎక్కడ లేదండి. దానికి బ్రహ్మాండమైన మార్కెట్ ఉందండి. ఎవరు చూసినా మన కోడి ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడు చూడు. అందుకే నేను పెరటి కోళ్ళ వైపే పోయినండి. మీరు ఒకవేళ పెరటి కోళ్ళతో పాటుగా పెంచుకోవాలంటే కొద్దిపాటిగా కడక్నాథ్ని పెంచుకోండి తప్ప మిగతా కోళ్ళ వైపు వెళ్ళొద్దండి. ఆసిల్ కోళ్ళు ఉన్నా మనకు పనికిరావండి. అవి దానికి రోగాలు ఎక్కువ. అవి ఆంధ్రాలో ఫైటింగ్కి మాత్రమే వాడతారు, అది కొద్దిపాటిగా మాత్రమే వాడతారు. వాటికి రేటు చాలా ఎక్కువ కాబట్టి పెట్టలేరండి. మన గ్రామాల పెంచే పెరటి కోళ్ళనే మీరు డెవలప్ చేసుకోండి. ఎవరన్నా హ్యాచింగ్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా ఆ కోళ్ళకు చాలా సహజసిద్ధమైన మార్కెట్ ఉంటుంది, సహజసిద్ధంగా పెరుగుతాయి. అవి
వాటికి రన్నింగ్ పవర్ ఎక్కువ, ఎగిరే పవర్ ఎక్కువ, వేటికి దొరకకుండా మంచిగా డెవలప్ అవుతాయండి. కనుక దాంట్లో అందులో కష్టాలు చాలా తక్కువ. కనుక మన గ్రామాల్లో ఉన్న కోళ్ళనే సేకరించుకొని వాటినే డెవలప్ చేసుకోవడం ఉత్తమం అని నేను భావిస్తున్నానండి. రోగాలు అంటూ ఏమీ రావండి. ఒక 1 మంత్ వరకు దీంట్లో కాపాడుకోవాలి. ఒక 1 మంత్ వరకు లసోటా, గంబోరా 2 వ్యాక్సిన్లు మాత్రం వేస్తామండి, 2 సార్లు. అది 2 సార్లు వేసాడు, 1 మంత్ వరకు వేసాడు. అంత లోపల మేము కొంచెం ఫీడ్ కానీ గోధుమ రవ్వ కానీ 1 మంత్ వరకు పెద్దగా ఖర్చు ఉండదండి ఇది. ఆ తర్వాత ఏంది, నూకలు సహజ సిద్ధంగా ఇంతకుముందు చెప్పినట్టు నూకలు, సజ్జలు, మన పొలాల్లో దొరికేటివి ఒడ్లు, ఆ రైస్ మిల్ దగ్గర ఏమైనా ఉంటే తౌడు, మన వేస్టేజ్ తినేస్తాయండి. మన ఇంటి దగ్గర ఉన్న వేస్టేజ్ మనం ఇక్కడ అన్నం తింటుంటా చల్లినప్పుడు అవి తినడం, అటువంటివి మన కూరగాయలు, పాలకూరలు, ఇటువంటి సహజసిద్ధమైన ఆహారం తినే జీవిస్తాయండి. తన బత్తాయి తోటలో కోళ్ల పెంపకం వల్ల వాటికి దానా కొరత తీరడంతో పాటు ఆ కోళ్ల నుంచి వచ్చిన విసర్జకాలు అదే తోటకి మంచి పోషకాలున్న ఎరువులుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. నేలను మరింత సారవంతం చేస్తూ వాటి అభివృద్ధికి దోహదపడుతోంది. ఇలాంటి మేలుజాతి దేశీ కోళ్ల అభివృద్ధికి కృత్రిమ పద్ధతిలో గుడ్లు పొదగటానికి ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేసుకొని కోడి పిల్లలను అభివృద్ధి చేస్తున్నానని అంటున్నారు. ఈ కోళ్లు పెంచిన తర్వాత మాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే, వీటి ప్రొడక్షన్ చేస్తే కూడా మనం గుడ్ల సేకరించి ప్రొడక్షన్ చేస్తే ఎట్లా ఉంది ఆలోచనతో మనం హ్యాచింగ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నామండి, ఇంక్యుబేటర్ పెట్టుకున్నాము. దీనివల్ల మాకు రోజుకు ఒక 30 నుండి 40 గుడ్ల వరకు వస్తున్నాయండి. ఒక 1000 కెపాసిటీ ఇంక్యుబేటర్ ఉంది మన దగ్గర. మనం చిక్స్ కూడా మనమే ఉత్పత్తి చేసుకుంటున్నామండి. దీనివల్ల మనకు తోటి రైతులకు ఇస్తున్నాము, మేము కూడా పెంచుకుంటున్నామండి. వీలున్నప్పుడల్లా మాకు అవకాశాన్ని బట్టి మేము పెంచుకుంటున్నాము. మిగతా టైంలో బిజినెస్ కూడా చేసుకుంటున్నామండి. అలా కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే నాటుకోడి 100% నాటుకోళ్ళు, ఇవి ఎటువంటి ఈ దీంట్లో అబద్ధమేం లేదు. కనుక ఈ కోళ్ళ వల్ల రోగాలు లేవు, ఏవి లేవు. కనుక మనం ఈ చిక్స్ ఉత్పత్తి చేసుకొని మనమే పెంచుకుంటే ఇంకా మంచిదండి. చాలామంది ఆ ఇంక్యుబేటర్ అవి మెయింటైన్ చేసుకోలేరు కాబట్టి ఉన్నంత వరకు తోటి రైతులతోటి కొనుక్కుంటూ తర్వాత కాలంలో వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవచ్చు అండి. చిక్స్ ప్రైస్ వచ్చేసి మేము ఒక చిక్కు వచ్చేసి 50 రూపాయలకి ఇస్తున్నామండి. 1 డే చిక్కు ఒకరోజు పిల్ల 50 రూపాయలకు అమ్ముతున్నామండి. ఇంకా కేజీ నుండి పుంజులు కేజీన్నర వరకు కూడా వస్తాయండి. పెట్టలు కేజీ బాగా వచ్చేస్తే మంచిగా ఉంటుందండి. మన కేజీన్నర పుంజు వచ్చిందంటే 450 రూపాయలు వచ్చేస్తుందండి. పుంజు 500 వరకు ఈజీగా పోతాయండి. పెట్టలు వచ్చేసి 300 నుండి 400 మధ్యలో పెట్టల రేటు పోతాయండి. మనం అమ్మేసుకున్నాం ఒక 4 నెలల వయసున్న కోళ్ళను అమ్ముకుంటే వాటి రేట్లు ఇట్లా వస్తాయండి. బ్రాయిలర్ కోళ్ళు పెంచే వాళ్ళు లక్షలు పెట్టి షెడ్లు వేసి ఈ ఇబ్బంది పడుతున్నారండి. అసలు ఆ బ్రాయిలర్ కోర్ మార్కెట్లో కంపెనీలు రావడం వల్ల రైతాంతకు రైతు పెంచుకొని అమ్ముకునే స్థితి లేదండి. దానివల్ల ఎన్నో ఫామ్లు మేము రోడ్ల మీద చూస్తున్నాం అండి. ఖాళీగా ఉండి వాటి మీద పెట్టుబడి రాక రైతులు ఎంతో నష్టపోయినారు. వీటికి అటువంటి పెద్ద షెడ్లు నిర్మాణం చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా 4 రేకులు వేసుకొని సైడ్లకు జాలి కట్టుకొని ఇట్లా కట్టెలు కట్టుకుంటే వీటికి ఉన్న లక్షణం ఏంటంటే కట్టెల మీద ఆగడం వీటికి బాగా ఇష్టం అండి. మేము ఇక్కడ కూడా కట్టెలు కట్టినా మీరు చూడొచ్చు. ఈ చిన్న పిల్లల వరకే ఉంటాయండి. ఒక 2 నెలల తర్వాత మొత్తం పైకి ఎగిరి కూర్చుంటామండి. దీంట్లో వల్ల ఎగిరి కూర్చోవడం వల్ల రోగాలు వచ్చే స్థితి ఏమి ఉండదు. మళ్ళీ ఉదయం పూట బయటకే వదిలేస్తున్నాము. రాత్రికి ఒక్కటే ఉంటాయి కాబట్టి ఎటువంటి రోగాలు లేకుండా తక్కువ ఖర్చుతోటి షెడ్డు నిర్మాణం 1 లక్ష రూపాయలతోటి షెడ్డు నిర్మాణం చేసుకోవచ్చు అండి. ఒక 500 కోళ్ళను పెంచుకునికే 1 లక్ష రూపాయలతో ఈజీగా 1 లక్ష రూపాయలతోటి షెడ్డు నిర్మాణం చేసుకోవచ్చు అండి. ఒక సంవత్సరంలో ఖచ్చితంగా 1000 కోడి పిల్లలు అంటే ఖర్చులు మొత్తం పోను. ఒక్క చిన్న కుటుంబాలకు 500 బ్యాచ్లు 2 వేసుకున్న 2 లక్షల రూపాయల ఆదాయం గ్యారంటీగా వస్తుందండి. ఇక నాటుకోళ్ల జాతుల్లో కడక్నాథ్ కోళ్లది ప్రత్యేక స్థానం. అధిక పోషక విలువలు సమృద్ధిగా ఉంటూనే మాంసం కూడా రుచిగా ఉండే ఈ జాతి కోళ్లను కూడా తన షెడ్డులో సహజ రీతిలో పెంచుతున్నారు. మరి ఈ కడక్నాథ్ కోళ్ల విశిష్టత ఏంటి, మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ ఏంటో ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ కడక్నాథ్ కోళ్ళను చూడొచ్చండి. ఒక 7 నెలల కోడి. అయితే ఈ కోడిల వల్ల రైతులకు, మాంస ప్రియులకు ఉన్న లాభ నష్టాల గురించి ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నట్టయితే ఈ కోడి గ్రోత్ చాలా స్లో ఉంటుందండి. ఇది 7 నెలలకు కానీ కిలో మాంసం వస్తుంది. అంత అన్ని రోజులు ఎక్కువ రోజులు పెంచాల్సి వస్తుంది. అయితే ఈ కోడి మార్కెట్లోకి వచ్చి ఈ కోడి మాంస ప్రియులు అలవాటు పడ్డారంటే రోగాలు చాలా వరకు తగ్గిపోతాయండి. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో. అమినో యాసిడ్స్ ఏవేవో మన శరీరానికి సంబంధించినటువంటి, మన గుండెకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి చాలా రకంగా లాభసాటి అండి. ఇది మాంసప్రియులకు చాలా లాభసాటి. ఎన్నో గోళీలు మందులు తిని బతుకుతున్నారు, ఎన్నో ట్యాబ్లెట్లు తిని బతుకుతున్నారు. కడక్నాథ్ కోడిని కొని తినాలండి. ఎక్కడ లేకుండా వెతికి తినాలండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలలో రక్తహీనత వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. చాలా మటు స్కూళ్ళలో పిల్లలకు మాత్రలు ఇస్తున్నారు, ఐరన్ మాత్రలు మనం చూస్తున్నాము.
అటువంటి వాటి నుండి వీటి వల్ల సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక 4 పెట్టలు ఒక పుంజును మనం ఇంటి దగ్గర పెంచుకున్నామంటే ఈ కోడి ఒక్కటి 70-80 గుడ్ల వరకు పెడుతుందండి. సాలిడ్గా కంటిన్యూ పెడతాండి. బ్రాయిలర్ మాంసం కానీ బ్రాయిలర్ గుడ్డు కానీ తింటే ఎప్పుడు ఆరోగ్యం కాదండి. అది మొత్తము కెమికల్ మయం. అది మన ఈ కోడి ఒక్క కడక్నాథ్ కోడి 60-70 గుడ్లు పెడితే 4 కోళ్ళు పెట్టుకుంటే 4 ఎందులు 320 గుడ్లు పెడతాయండి. ఇంకొక కోడిని మనం యాడ్ చేసుకుంటే 5 కోళ్ళు పెంచుకుంటే రోజుకొక గుడ్డు మనకు 360 గుడ్లు వస్తాయి. అట్లా 80 రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 30 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ గుడ్లు మనకి ఇప్పుడు పెరగబోయే మన నెక్స్ట్ జనరేషన్కి మనం తినిపించినామంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. అసలు హాస్పిటల్లో ముఖం చూడాల్సిన అవసరం లేదండి. కనుక ఖచ్చితంగా కడక్నాథ్ కోడిని తినడము అలవాటు చేసుకోవాలండి. చాలామంది ఇండ్లలో ఆడవాళ్ళు అంటున్నారు నల్లగుంది తినడం కాదండి, అసలు దాని రుచి చూడాలండి. మీరు మా ఇంట్లో కూడా ముందుగా ఇలా అవాయిడ్ చేసిరు, కానీ ఇప్పుడు వాళ్ళు అసలు కడక్నాథ్ కోడి మాంసం తప్ప వేరే మాంసం తినట్లేదండి. మీరు తొలుత భయపడకుండా ముందుగా ఫస్ట్ ఆ మాంసానికి అలవాటు పడండి. ఆ బ్రాయిలర్ను ఆ దరిద్రాలను వదిలిపెట్టండి. మీ కుటుంబాల్లో ఆరోగ్యం నింపుకోండి అండి. కడక్నాథ్ గుడ్లు కడక్నాథ్ కోడి ఏదో రైతుల దగ్గర కాదు, మీరు సాదేశిద్దంగా ఎక్కడ దొరికిన మీ ఇంట్లో దగ్గర పెంచుకోండి. పెరటికోళ్ళలాగా పెంచవచ్చు. వీటికి మందులు అవసరం లేదు, దానాలు అవసరం లేదు. సాదేశిద్దంగా మన పెరటికోళ్ళలాగానే పెరుగుతాయి. నేను చాలా మటుకు మా ఊర్లో కొందరికి ఇచ్చేసిన వాళ్ళు ఇంట్లో దగ్గర పెంచుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఒక కోడి 80 గుడ్లు ఇస్తాయంటే మన కడక్నాథ్ కోడి అదే మార్కెట్లో చూడండి 40 రూపాయలు ఉందండి గుడ్డు. అంటే ఎన్ని పోషకాలు ఉంటే వాడు 40 రూపాయలకు అమ్ముతాడు. అటువంటి గుడ్లు మనకి 80 పెట్టినా అంటే 8,000-3,000 రూపాయల విలువ గల గుడ్డు ఇస్తుందండి ఒక కోడి. దానివల్ల మన కుటుంబానికి ఎంతో ఆరోగ్యం అవుతుందండి. కనుక ఖచ్చితంగా దయచేసి కడక్నాథ్ కోడి మాంసాన్ని కోడి గుడ్లను కోళ్ళను పెరటికోళ్ళ లేక ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలండి. కడక్నాథ్ కోడి పిల్లల్ని సప్లై చేయడం ఇవ్వాలండి. కడక్నాథ్ను ఎంత డెవలప్ చేస్తే అంత ఆరోగ్యంగా అవుతుందండి సమాజము. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు బాగుపడాలంటే సమగ్ర వ్యవసాయమే సరైన మార్గం. పంటలకి పాడి కూడా తోడుంటే లాభాలు మీ దరి చేరుతాయి. ఒక 2 పశువులనండి, పశువులు పెంచుకోవడం వల్ల ఒక లాభం చూసినండి చాలామంది. ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు రోగాలు వస్తున్నాయి. మన చెప్పులు ఇచ్చి నడవండి, ఏళ్ళు గడ్డిలో మట్టిలో పెట్టి గెలకండి అంటే మట్టిలో ఏముందండి, వాకింగ్లు చేస్తున్నారు, ఏవో చేస్తున్నారు. పొద్దున లేచి నువ్వు 4 గంపల పెండ తీస్తే చాలామంది పెండ తీస్తే ఏదో నామూసిగా ఫీల్ అవుతారండి. అది కావద్దండి. అది పెండ కాదండి, ఆవు పెండ అమృతం అండి. ఆ పశువుని ఇట్లా శరీరము జవరండి, అసలు బాడీలో ఎటువంటి రియాక్షన్స్ అసలు ఫీలింగ్స్ ఎట్లా వస్తాయి ఒకసారి చూడండి. పశువును దువ్వండి, దానివల్ల మనకు అనుకోకుండా ఎక్సర్సైజ్ జరిగిపోతుంది, ఆదాయం వస్తుందండి. కోళ్ళని వదిలేస్తాము పొద్దున ఆ పని ఈ పని చేయడం వల్ల సపరేట్గా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, లాభానికి లాభం 2 వస్తాయండి. ఇంకోటి పశువులు కోళ్ళు ఇట్లా ఉండడం వల్ల మనం పొలాల్లో తిరుగుతాం పొద్దున్న వచ్చి ఖచ్చితంగా. దానివల్ల అన్నీ అబ్జర్వ్ చేస్తాము, మనకు తెలియని లాభాలు ఇవన్నీ. కనుక మన పూర్వస్థితి మన పెద్దలు ఏం చేసిందో అవి పాటిస్తే ఎటువంటి నష్టాలు రావండి వ్యవసాయంలో. నేను న్యాచురల్గా మేము ఇప్పుడు చేస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు. దీంతో పాటుగా మేము ఒక విచిత్రం మీకు చెప్పాలండి. ఈత చెట్లను కూడా మేము పెంచుతున్నామండి. అంటే సహజసిద్ధంగా మొలిచిన ఈత చెట్లను కూడా ఇక్కడ కాపాడుతున్నాం. ఎందుకొరకంటే ఒక 4-5 సంవత్సరాల అవి మనకు కళ్ళు తీసుకోవడానికి పనికి వస్తుందండి. చాలామంది ఈ రోజులు ఏంటంటే ఇంటికి వస్తే ఏం రా మందు పాటిస్తావు లేదా అనేటల్లా చుట్టాల కాడికి తయారైంది. ప్రతి ఒక్కరు మందు అంటే ఆ మందులో ఏం కలిపేది తెలియదు, వాడు ఏం మక్క పెట్టేది తెలియదు, ఏం నాశనం తెలియదు. నా దృష్టిలో ఫారెన్ విస్కీ కంటే తెలంగాణ ఈత చెట్టు కళ్ళు గొప్ప అని నేను తొడగొట్టి చెప్తా అండి. అది సహజసిద్ధమైన డాక్టర్లు కూడా ఇన్ని రోజులు కళ్ళు తాగిన నామూసుగా చూసేటోళ్ళు ఇప్పుడు చెట్టు కళ్ళు తాగండి చాలా మంచిది, నాటుకోడి తినండి చాలా మంచిది, ఆవు పాలు తాగండి రా చాలా మంచివి అని చెప్తున్నారు. ఈరోజు జెర్సీ ఆవు పాలు కాదండి, దేశవాళీ ఆవులను పెంచండి. నిన్ను తల్లి ఎట్లా కాపాడుతుంది అట్లా కాపాడుతుంది. ఒక కావినిందంటే ఒక కోడె పుడితే ఒక సంవత్సరాలు 30,000 రూపాయలు వస్తాయండి. అసలు మనకు తెలియకుండా చాలా మట్టుకు చదువుకున్న ఏంటంటే నామోషిగా ఫీల్ కావద్దండి. ఇది మన మన భారతదేశ చరిత్రలో మన సంస్కృతిలో జీవన విధానం అనేది చాలా గొప్పదండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.